హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీపై సంచలనం, 2 టీఏల చెల్లింపులు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకి శుభవార్త. ఫిబ్రవరి 6న కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన తాజా సమాచారం ఇది. ముఖ్యంగా ఉద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ మరియు డీఏ గురించి కీలకమైన అప్డేట్లయితే తెలుసుకోబోతున్నాం. 2023 జూలై 1 నుంచి పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 12వ పీఆర్సీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 6న జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశం ఉద్యోగుల పాలిట ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఈ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిలు మరియు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా డీఏల చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 2024 జనవరి మరియు జూలై నెలలకు సంబంధించి డీఏలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు ఎలాంటి బకాయిలు విడుదల చేయనందున ఈ కేబినెట్ సమావేశంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగుల సమస్యలను చర్చించి వారికి న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 6న జరగబోయే కేబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించి కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే 12వ పీఆర్సీకి సంబంధించి కమిషన్ చైర్మన్ నియమించాల్సి ఉంది. 12వ పీఆర్సీ ప్రకారంగా వేతనాలు ఇవ్వాల్సిన అవసరమైతే ఉండగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. కాబట్టి ప్రభుత్వం ఈలోపు 29% నుంచి 30% వరకు ఐఆర్ ఇవ్వాలని ఉద్యోగులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అప్డేట్లు వచ్చే అవకాశం ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి తమ ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ను అందుబాటులోకి అయితే తీసుకురానుంది. దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మేనిఫెస్టోలో సీపీఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసి దాని స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదా ఇతర మెరుగైన పథకాలను తీసుకొస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. కాబట్టి పీఆర్సీ, డీఏ, ఐఆర్ మరియు పెన్షన్ వంటి పెండింగ్‌లో ఉన్న అంశాలను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. సో, పీఆర్సీ ప్రతి కొన్నేళ్లకోసారి ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలనైతే సవరిస్తుంది. కేంద్రం అయితే 10 సంవత్సరాలకు, రాష్ట్రం అయితే 5 సంవత్సరాలకోసారి పీఆర్సీని అప్డేట్ చేస్తూ ఉంటుంది. డీఏలను పెరిగిన ధరల ఆధారం చేసుకొని ప్రతి 6 నెలలకోసారి రాష్ట్ర ప్రభుత్వం అయితే డీఏలను అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఐఆర్, పీఆర్సీ అమలు ఆలస్యమైనప్పుడు ప్రభుత్వం తాత్కాలికంగా ఐఆర్‌ను ప్రకటిస్తుంది. సీపీఎస్ ఉద్యోగులు మరియు ప్రభుత్వం ఇద్దరూ పెన్షన్ ఫండ్‌కు కొంత డబ్బులు జమ చేసే పథకాన్నే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటాము. ఓపీఎస్ ఇది ప్రభుత్వంచే నిర్వహించబడే ఒక పథకం, పెన్షన్ పథకం. ఇందులో ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కొంత మొత్తాన్ని పెన్షన్‌గా పొందుతారు. ఎన్‌పీఎస్ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం. ఇందులో ఉద్యోగులు మరియు ప్రభుత్వం కొంత డబ్బును పెట్టుబడి పెడతారు మరియు పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ను పొందుతారు. సో, ప్రైవేటు ఎంప్లాయీస్‌కి అయితే ఎన్‌పీఎస్ అయితే సూట్ అవుతుందండి. సో, మొత్తానికైతే పీఆర్సీకి సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది.